Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. ప్రజల్ని చైతన్యపరచడానికి నాటికల్ని మంచిగా యూజ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు నాటకాలు వేసుకుంటూ ఇది చదువుకుంటూ వచ్చారు కదా సార్. తర్వాత టీవీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఫస్ట్ ఈ టీవీ ఇండస్ట్రీలో సీరియల్ ఎలా స్టార్ట్ అయింది సార్? 91లో నేను రెవెన్యూలోనే పనిచేస్తున్నప్పుడు ప్రతిక్షణం భయం భయం అని ఒక సీరియల్ చేశాం మేము. లోకల్ టాలెంట్ని వాడుకొని ఆదిలాబాద్ ఫారెస్ట్లో, భీమారం ఫారెస్ట్, చెన్నూరు ప్రాంతం, మంచిర్యాల్ అలాంటి ఏరియాల్లో షూటింగ్ చేసాం లోకల్ టాలెంట్ తోటి. అది చాలా అద్భుతంగా వచ్చింది ఆ ప్రాజెక్ట్. అప్పుడప్పుడే మనకు నేను మంచిర్యాల్లోనే పనిచేస్తున్నప్పుడు అక్కడ ఇప్పుడు సిటీ కేబుల్ ఎట్లయితే ఉందో మేము అక్కడ ఒక లోకల్ కేబుల్ వర్క్ స్టార్ట్ చేసాం. దాన్ని సిటీ కేబుల్ అనేవాళ్ళు. అప్పుడు మేము అవర్ సిటీ అనేవాళ్ళం. అవర్ సిటీ పేరుతోటి దాంట్లో వార్తలు వచ్చేవి, సీరియల్స్ వచ్చేవి, లోకల్ కాంటెంట్ అంతా తీసుకొని చేసేవాళ్ళం. అది 91 to 94 అద్భుతంగా మంచిర్యాల బేస్గా, అంటే నాకు ఉన్న స్టూడియో ద్వారా కూడా ఆ కాంటెంట్ నడపడం. ఆ టైంలోనే లోకల్ టాలెంట్కి మనం మంచి అవకాశం ఇవ్వాలి. మనకు ఎవరిస్తారు అవకాశం? సినిమా ఇండస్ట్రీ అంటే అంతా కొంతమందితో చేతుల్లో ఉంది. టీవీ ఇండస్ట్రీ అప్పుడే గ్రోనప్ అవుతుంది. అప్పటి వరకు దూరదర్శన్ సీరియల్స్ ఉన్నాయి. వీ షుడ్ నాట్ స్టార్ట్ అవర్ సెల్ఫ్. మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి నేను లీవ్ పెట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చి నా మొట్టమొదటి సీరియల్ శ్రీ ఆది పరాశక్తి. అది మైథాలజికల్ సీరియల్. అంటే ఇండస్ట్రీలో మనం మొదటి ప్రవేశమే ఒక అద్భుతంగా ఉండాలి. అప్పటి వరకు హిందీలో రామానంద్ సాగర్ గారు రామాయణ్ చేశారు, యశ్ చోప్రా మహాభారత్ చేశారు. దక్షిణ భారతంలో అప్పటి వరకు పౌరాణిక సీరియల్స్ రాలేదు. మొట్టమొదటి పౌరాణిక సీరియల్ చేసింది నాగబాల సురేష్ కుమార్, శ్రీ ఆది పరాశక్తి. అది అదే సార్. ఆ తర్వాత ఇప్పుడు మీ ఇంటి పేరుగా మార్చుకున్న ఈ నాగబాల చేయడానికి ఎంత టైం పట్టింది సార్? ఎన్నో సీరియల్ సార్ ఇది? అది ఫిఫ్త్ సీరియల్. అంటే ఆది పరాశక్తి జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది. దాని తర్వాత ఒక ఫారెస్ట్ అడ్వెంచరస్ సీరియల్ షబాష్ బేబీ చేశాము. అది కూడా ఎక్కువ భాగం ఆదిలాబాద్ ఫారెస్ట్లో, గాంధారి కిల్లా, మంచిర్యాల్, వాంకడి, ఆసిఫాబాద్ ఈ లొకాలిటీలో చేసి ఎక్కువ భాగం. అందులో కూడా పెద్ద స్టార్ కాస్ట్, ప్రసాద్ బాబు గారు, నారాయణరావు, మధుమణి, రాజా గారు, అశోక్ కుమార్. ఆది పరాశక్తి కూడా పెద్ద స్టార్ కాస్ట్, చాలా హెవీ స్టార్ కాస్ట్తో చేశాము. షబాష్ బేబీ. దాని తర్వాత స్వాతి చినుకులు అని దూరదర్శన్లో చేశాను. సంగ్రామం అని కూడా దూరదర్శన్లో చేశాను. అప్పుడే భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి 75 years అయింది. అందువల్ల ఆ ప్రాజెక్ట్ చేశాను. ఆ 4 ప్రాజెక్టుల వల్ల ఏమైంది అంటే పేర్లు బాగా వచ్చింది. మంచి ప్రాజెక్టు, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ బాగా చేస్తున్నాడు, మంచి ఇమేజ్ వచ్చింది. కానీ డబ్బులు ఇల్లే మొత్తం పోయింది. నేను ఏ దాంతో వచ్చానో టోటల్లీ బికమ్ ఫ్లాట్. ఆ కాలంలోనే చాలా అమౌంట్, అంటే అది ఇప్పటికి దాదాపు ఈ కాలంలో చూసుకుంటే సుమారుగా 20 కోట్ల రూపాయలు అయి ఉంటుంది. అంత లాస్ అయింది. వెదర్ ఐ హ్యావ్ టు గో బ్యాక్. నేను మళ్ళీ రెవెన్యూలో వెళ్ళి, అంటే అప్పటికి లీవ్లో ఉన్నాను, వెళ్ళి జాబ్లో జాయిన్ కావాలా, ఇక్కడ ఇండస్ట్రీలో కంటిన్యూ కావాలా. చిన్న పిల్లలను తీసుకొని ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. 3 పిల్లలు, నా మిస్సెస్. ఏం చేయాలో తోచదు. హైదరాబాద్ ఎటు చూసిన దట్టమైన ఒక వాతావరణం. మాది వతందారి ఫ్యామిలీ. అంటే ఇప్పుడు పుష్పాలు వచ్చేసారు కదా, తగ్గేదేలే అది, తగ్గేదిలే, కుచ్ బి కరింగే. ఎక్కడైతే పోగొట్టుకున్నామో నా మిస్సెస్ అంటుంది, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తీసుకుందాము. మీరు మంచి ప్రాజెక్టులు చేశారు, భయం ఎందుకు, అమ్మవారు ఉన్నారు, అనుగ్రహం ఇస్తారు. తను ఒక సలహా ఇచ్చింది. స్నేక్స్ మీద వచ్చిన సినిమాలన్నీ బాగా సక్సెస్ అయినాయి, నోము కానీ ఇవన్నీ కానీ. స్నేక్ మీద ఒక ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అప్పుడు ఒక ఆలోచన వచ్చి స్నేక్ ప్రాజెక్ట్ ఇండియాలోనే మొదటిసారి, భారతదేశంలో అప్పటి వరకు స్నేక్ సీరియల్ రాలేదు. ఇండియాలో ఫస్ట్ టైం మనం ఒక స్నేక్ సీరియల్ స్టార్ట్ చేసాం, నాగబాల. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చారు, టైటిల్ సాంగ్ అదే. కల కల విరిసే మాల
కణకణ రగిలే జ్వాల కలిత దివ్య లీలా నాగబాల. జానకి అమ్మ ఆమె మొదటిసారి అప్పటివరకు టీవీ సీరియల్స్కి పాడలేదు. వెళ్ళి అమ్మగారిని రిక్వెస్ట్ చేసిన, అమ్మ మీరు పాడాలి. అమ్మగారు పాడారు, జానకి అమ్మగారు. అందులో ఒక పాప తన 4th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయికి ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు చేతికి స్నేక్ ఇచ్చాము, హ్యాపీగా భయం లేకుండా పట్టుకుంది. తర్వాత 6 పాముల్ని వేసాము, అంటే ఏమాత్రం భయం లేకుండా. సుమన్ గారు ఈటీవీ రామోజీ గారి అబ్బాయి, ఆయన బాగా సహకారం చేశారు. అప్పుడు బాపినేడి గారు ఈటీవీలో, వాళ్ళందరి సహకారంతో ఈటీవీలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్, అంటే ఈటీవీ అనే కాదు, తెలుగు అన్ని ఛానల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్లో మన నాగబాల ప్రసారమై నా పేరు మార్చింది, ఇంటి పేరు మార్చింది. నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అవన్నీ సమకూర్చింది నాగబాల. చాలా చేసింది. అమ్మవారు నాగమ్మ. అదే సార్. అండ్ నేను 18 పాములు వాడారా సార్ ఈ సీరియల్? 18 స్నేక్స్ ని, ఒరిజినల్ స్నేక్స్ వాడారు. అదే అసలు మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నా కూడా మీ నాగబాల తర్వాత ఒరిజినల్ స్నేక్స్ ని యూజ్ చేసి షూట్ చేసిన వాళ్ళే లేరంట. ఎవరు ముట్టరు. పాము చూస్తే భయం, పాము చూస్తే ఫరారు కావాల్సిందే కదా. మన దాంట్లో లక్కీ ఏంటంటే కాంతారావు గారు, మన అంకుశం రామరెడ్డి, పార్థసారథి గారు, జేఎల్ శ్రీనివాస్, సనా, రాగిణి, అందరు చాలా మంది స్టార్ట్ చేశారు. అందరు కూడా స్నేక్ అంటే అందరికి ఫ్రెండ్ అయిపోయింది. మాకు కూడా ఏంటంటే అమ్మవారు నాగమ్మ, ఇక్కడ హైదరాబాద్ తిరుమలగిరిలో నాగమ్మ టెంపుల్ ఉంటుంది, వెరీ పవర్ఫుల్ టెంపుల్. ఇప్పటికీ నా చేతికి అమ్మవారిది రక్షారేఖ ఉంటుంది, అమ్మవారి రక్షారేఖ ఉంటుంది. నమ్ముతాను నేను నాగమ్మ అంటే. మిగతా దేవుళ్ళని ఎందరు ఎట్లయితే నమ్ముతారో, నాగా అనేది మన భారతదేశంలో సనాతన సంప్రదాయం నుంచి ఆ అమ్మవారు మనం నమ్ముకుంటే అంత ఇస్తుంది. ఎందుకంత నమ్మకం అంటే 18 ఒరిజినల్ స్నేక్స్ తోటి మేము చేసాం కదా. నిన్న రాత్రి పట్టిన ఒక స్నేక్ ఈరోజు మన సీరియల్లో యాక్ట్ చేసింది. రాత్రి, నిన్న రాత్రి పట్టారు అంటే అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, అంత ఉంటుంది. అసలు అట్లా వచ్చి కుడితే వైల్డ్ అనిమల్స్ ఛానల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, ఆ ఛానల్లో ఉన్నట్టు ఆ స్నేక్ వచ్చి ఇట్లా కెమెరా మీద కొట్టేది, ఆ కెమెరా మీద అట్లా కారిపోతుండేది, విషయం కారిపోయేది. డైలాగ్ చెప్పినంతసేపు ఆ స్నేక్స్ అన్ని బాగా వినేవి, అది కొట్టేది. అవన్నీ కూడా ఎట్లా అంటే అందరికీ ఒక అనిపించేది, అందులో ఒక కిక్ ఉండేది, భయంతో కూడిన ఒక రెస్పెక్ట్. అదంతా నాగమ్మ అనుగ్రహం, రియల్లీ. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.